ప్రేమ నాపై యేసయ్యా. ఈ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమలో. ఈ రుణమో ఈ బంధమో నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమలో. నా ప్రాణమైనావు నీవు ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఈ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. ఈ బలమో ఈ బంధమో నా ప్రేమమూర్తి తాళలేను నీ ప్రేమను. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగంలలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా. హల్లెలూయా. ఈ సమయంలో మరొక పాట పాడుతూ దేవుని కనపడదాం. ప్రార్థన వలనే పయనము అనే పాట పాడుతూ దేవుని కనపడదాం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా అని పాట పాడుతున్నప్పుడు మహాదేవుని గట్టిగా కనపరుద్దాం. హల్లెలూయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయము అని ఈ పాట అర్థవంతమైన పాట పాడుతున్నప్పుడు మనమందరం కూడా ఇంకను ప్రార్థనలో తక్కువగా ఉంటే మనమందరము హృదయపూర్వకంగా ఈ పాట ద్వారా నిరీక్షణతో మనమందరము నిబంధన చేస్తూ మనం ప్రార్థన పూర్వకంగా ఈ పాట పాడదామండి. ప్రార్థించకుండా నీ ఉండలేనయ్యా.
నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే ప్రయాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యలో నేస్మన్ గారు ముందుకు వచ్చి మరికొక పాట పాడి దేవుని కనపరుస్తారు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
సమయంలో ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా మహాదేవుడు మన కోసం ప్రాణం పెట్టిన దేవుడిని గురించి, మన కోసం ప్రాణం పెట్టిన మహాదేవుని గురించి, సిలువలో రక్తం కార్చిన మహాదేవుని గురించి హృదయపూర్వకంగా స్తుతిద్దాము. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో హృదయపూర్వకంగా సజీవుడా, నిత్యుడా, మా కోసము ప్రభువా మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా ఎర్రటి ఎండలో ప్రభువా మా కోసం ఎంతో సిలువ త్యాగాన్ని మీరు భరించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలని ప్రతి ఒక్కరము హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని ఈ సమయంలో ఈరోజు పునరుద్ధానుడైన దేవాది దేవుని గురించి హృదయపూర్వకంగా కొద్దిసేపు మనం ఆరాధన చేద్దాం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, రాజుల రాజు, ఆయన కీర్తిని కొనియాడుతూ ఆయనకి స్తుతి చెల్లిద్దాం, గట్టిగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలయ్యా, మీకు స్తుతులయ్యా, మీకు స్తోత్రాలయ్యా. అద్భుత క్రియలు చేయవాడా మీకు వందనాలు, ఆశ్చర్య క్రియలు చేయవాడా మీకు వందనాలు, అద్వితీయుడా మీకు వందనాలయ్యా, ఆది సంభూతుడా మీకు వందనాలు. మీకు మాత్రమే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలగాలయ్యా. స్తుతులయ్యా, ప్రతి ఒక్కరం స్తుతిద్దాం. అద్భుత క్రియలు చేయి మహాదేవా, సాగరాన్ని రెండుగా చేసే దేవా, సాతాను శక్తులను ముంచే దేవా, మీకే వందనాలు. సర్వోన్నతుడా మీకే వందనాలు. తన్ని మీ సిలువలోనే ప్రభా సాతాను తలను చెదగ ద్రొక్కిన దేవా, మీకే వందనాలు. చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడని ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా. సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని. సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని. సర్వోన్నతుడవని, సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నీ పాడేదా. సర్వోన్నతుడవని, సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నీ పాడేదా. హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా నా యేసునాథా, హల్లెలూయా నా ప్రాణనాథా, హల్లెలూయా
శక్తులను ముంచినాడని, సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నీ పాడేదా. సర్వోన్నతుడవని సర్వసంపన్నుడని సాక్ష్య గీతం నీ పాడేదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అవునయ్యా, నీకే వందనాలయ్యా, నీకు స్తుతులు, మీకు స్తోత్రమయ్యా. ఈ సమయంలో మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, సర్వోన్నతమైన దేవా, మీకు వందనాలు. మీ యొక్క సమస్త దూతలతో, కెరూబులతో, సెరాపులతో, మీ యొక్క మహిమతో, అభిషేకముతో మా మధ్యలో మీరు సంచరిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీ మహిమతో, మీ అభిషేకముతో మా మధ్యలో ఉన్నందుకు వందనాలు అయ్యా. మాకు కావాల్సిన అద్భుతమైన వాక్యంతో మీరే మాతో సూటిగా మాట్లాడండి. సజీవుడా, నిత్యుడా, సర్వోన్నత స్థలములలో ఇప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములకు తరతరములకు నా ద్వారా, మా ద్వారా, మా సంఘం ద్వారా, సంఘ బిడ్డల ద్వారా ప్రభా, ఇది మొదలుకొని ప్రభా యుగ యుగములకు తరతరములకు పిండముగా రూపింపబడక మునుపు నుంచి ఈ రోజు వరకు సమస్తము ప్రభా మీకు మాత్రమే మహిమ కలుగును గాక, మీకు స్తుతి కలుగును గాక, మీకు స్తోత్రం కలుగును గాక. మేము ఏమై ఉన్నామో నిజముగా మీ దయ వల్ల, మీ కృప వల్ల మాత్రమే. ఏది ఏమైనా మీరే మా దేవుడు, మీరే మాకు సమస్తము అయ్యా. మీకే వందనాలు. మేము మీ గురించి మర్చిపోయిన ప్రభా, మీరు మమ్మల్ని గుర్తు చేస్తూ ప్రభా, గుర్తు చేసుకుంటూ ప్రభా, మమ్మల్ని మర్చిపోకుండా మీ కృప వెన్నంటి ఉంచుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అయ్యా, మమ్మల్ని సిగ్గుపరచబడకుండా మమ్మల్ని గొప్పగా ఉంచుతున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం, గట్టిగా స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యం విందాం.
మొట్టమొదటిగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునాథునికి స్తుతి ఘన మహిమ ప్రభావములు చెల్లించుచున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనములు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి తన మహిమకు యోగ్యులుగాను పాత్రులుగాను ఈ జీవితంలో జయకరమైన జీవితమును జీవించడానికి తన సహాయమును మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆయన ఆశీర్వాదం వద్దా? గట్టిగా చెప్తలేరు మరి. ఆయన ఆశీర్వాదం కావాలి, ఆయన తోడు కావాలి, ఆయన తోడు మీకు ఉండాలి. మరి మిమ్మల్ని అట్లనే దీవించమని చెప్పాడు మరి లేవియా కాండంలో మరి యాజకులకి. మీరు అట్లా దీవించండి. యాజకులు ప్రజలను ఏ విధముగా దీవించాలో నేర్పించాడు. ప్రజలు యాజకులతో ఎలాగూ మెలగాలో నేర్పించాడు. రాజులు ఎలాగూ పరిపాలన చేయాలో నేర్పించాడు. ప్రజలు ఎలాగూ ఉండాలో, రాజుల మాట ఎలా వినాలో నేర్పించాడు. అధికారులకు ఎలాగూ లోబడి ఉండాలో నేర్పించాడు. జ్ఞానమును ఎలా సంపాదించుకోవాలో నేర్పించాడు. అన్నం ఎలా తినాలో కూడా నేర్పించాడు. యేసు రక్తం ఇచ్చే తల్లి నేర్పించింది అనుకుని ఊసుకున్నాను. కాదు 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 తల్లికి తండ్రి నేర్పించాడు, పరమ తండ్రి నేర్పించాడు. ఇలా వెనక్కి పోతే తాత ముత్తాతలు, తండ్రులు, తాత ముత్తాతలు, పితరులు వీరందరికీ నేర్పినవాడు, జ్ఞానమునిచ్చినవాడు, మహనీయుడు, మహానుభావుడు, సృష్టికర్త అయినటువంటి ప్రభువే. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వెళ్ళాం? చెప్పాలి. ఇక్కడే ఉన్నారా? ఎలాగూ నడవాలి, ఎలాగూ ఉండాలి, ఎలాగూ నేర్చుకోవాలి, ఎలాగూ మాట్లాడాలి, ఎలాగూ తినాలి, ఎలాగూ బట్ట కట్టుకోవాలి, ఎలాగూ సొసైటీలో, ఎలాగూ సమాజంలో బ్రతకాలి, వీటన్నిటినీ చేస్తూ దైనందిన జీవితం, అనుదిన జీవితంలో మెలగవలసిన తీరును మనకు బైబిల్ గ్రంథములో, పరిశుద్ధ గ్రంథము అని ప్రపంచంలో అలరారుతున్నటువంటి గ్రంథములో లిఖించాడు పరిశుద్ధాత్మదేవుడు మనకు నేర్చుకోవడానికి. మనము దాన్ని కాదని ఇంకోటి చేసి ఇంకోటి నేర్చుకొని ఇంకోటి ఏదన్నా దాన్ని అవలంబిస్తే తండ్రికి కోపం వస్తుంది. కొడుకు మాట వినకపోతే తల్లిదండ్రులకు ఏమొస్తుంది? కోపం వస్తుంది. అలాగే పరమ తండ్రి అని పిలువబడుతున్నటువంటి దేవుడు మానవాళి పట్ల కోపాన్ని అరుదుగా ప్రదర్శిస్తూ ఉంటారు. చాలా అరుదు. తరచు అని చెప్పలేదు సుమా. తరచుగా ఆయన ప్రేమను ప్రదర్శిస్తే నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల మనుష్యుల మనుగడయే ఉండదు. కానీ అరుదుగా ప్రదర్శిస్తున్నాడు కోపాన్ని. మరి మధ్యలో ఏం చేస్తున్నాడు అంటే ఆయన శాంతము వహిస్తున్నాడు. దాని పేరేంటో చెప్పనా? దీర్ఘశాంతమును మన పట్ల కనపరుస్తున్నాడు. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తూ, అయ్యా 25 సంవత్సరాల ఈ 25 వత్సరముల ఈ సుదీర్ఘ ప్రయాణంలో మమ్మల్ని నీవు నీ దీర్ఘశాంతముచ్చే భరించినందుకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. ఎంత గొప్ప ప్రార్థన! ప్రభువు మన అకృత్యాలని, అవినీతిని, చెడుతనాన్ని, సమస్తాన్ని కూడా ఆయన భరించి సహించి, సిలువలో భరించి సహించడం మాట గురించి కాదు నేను చెప్తున్నది. అనుదినము మము దినదినము మము కాచిన దేవా, అనుక్షణము మము ఆదుకుంటివా, మౌనముగా ఇక మనలేను స్వామి, మౌనముగా ఇక మనలేను స్వామి, పాడెదను నా ప్రభు. హల్లెలూయా. అనుదినము మమ్మల్ని కాచిన దేవా, అనుక్షణము మమ్మల్ని కాయుచున్నావా. అందుకే ఇంకా మౌనంగా నేను ఉండలేను. నా వల్ల కాదు, నేను పాడతాను, స్తుతిస్తాను. అందుకే పాడేదను నా ప్రభు. ఎప్పుడు తెలుసుకొని అంటున్నాడు ఈ మాట? అనుక్షణం ఆయన నన్ను కాచుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు, లేకపోతే నా ఊపిరి లేదు అని గ్రహించిన మరుక్షణం పాడుతున్నాడు. దినము మమ్మల్ని కాపాడినావు, అనుక్షణం మమ్మల్ని రక్షించావు. ఏమిచ్చి నీ రుణము చెల్లించగలము? ఒక్కటే నాకు తెలిసింది, నా దగ్గర ఉన్నది, నాకు కలిగింది.
స్తుతి. అది మాత్రమే నేను నీకు చెల్లించగలనని కన్నీటి పర్యంతమై భక్తుడు పాడిన పాటలే ఈరోజు మనకు వెలుగు బాటలుగా మిగిలిపోయాయి. హల్లెలూయా. మహనీయులు వాళ్ళ అడుగుజాడలో నడువుమని పెద్ద ఆయన మనకు చెప్పిన ఆజ్ఞ పరమగీతంలో. ఆమేన్. చరిత్రలు ధ్యానిద్దాం, భక్తుల జీవితాలు ధ్యానిద్దాం, బైబిల్ అంతకంటే ఎక్కువ ధ్యానిద్దాం. ఎందుకంటే దేవుణ్ణి కాదని వాళ్ళని మనం అనుసరించుట పాటి కాదు, సబబు కాదు. దేవుణ్ణి కాదని కాదు, దేవుని తర్వాతే అన్నీ, ఆయన మాట తర్వాతే అన్నీ, ఆయన పాట తర్వాతే అన్నీ, ఆయన ఊసు ఆయన ధ్యాస తర్వాతే అన్నీ. అంత టైం లేదు, అంత శక్తి లేదు, అంత బలం లేదు, అది ఇది అని మాట్లాడద్దు. ఎందుకంటే అంతకు మించినవే ఆయన అనుభవించి మాదిరి చూపించిపోయాడు ఆ పాదిరి. అంతేగా ఆ ఫాదరు మనకు ఏం చూపించిపోయాడు? ఒక మాదిరి చూపించిపోయాడు. కాబట్టి అదే మాదిరిలో నడవడానికి ప్రయత్నం చేద్దాం. అవ్వలేదా అయ్యా అని ఆయన పాదాలు పట్టుకుందాం. అయ్యా కనికరించిన ఆయన అవ్వట్లేదు, సహాయం చేయి, దయ చూపించు, మమ్మల్ని నడిపించు. అప్పుడు పాడతాను, నడిపిస్తాడు నా దేవుడు అని. శ్రమలోనైనా నడిపిస్తాడు, కష్టాల్లో నడిపిస్తాడు, సంతోషంలో తోడు ఉంటాడు. నీ సంతోషాన్ని పంచుకుంటాడు, నీ దుఃఖాన్ని పంచుకుంటాడు. ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకో. ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకో. పనికి మాలిన ఆలోచనలు అవన్నీ. నన్ను పిలవలేదు, నన్ను రమ్మనలేదు, నన్ను చెప్పలేదు, నాకు పిలవలేదు, వదిలే అవన్నీ. ఆయనకి చెప్పుకో ఏకాంతంగా. ఆమేన్. ఆయనతో మాట్లాడు, ఆయనకి చెప్పుకో, ప్రభువా నీవు నన్ను పిలిచావు చాలు, నీవు ఉంటే చాలు, నీతోనే మాట్లాడతాను, నీతోనే తింటాను, నీతోనే పడుకుంటాను, నీతోనే గడుపుతాను, నా జీవితం నీతో కొనసాగిస్తాను అని రహస్యమందున నీ తండ్రికి నువ్వు మొరపెడితే రహస్యమందున నీ తండ్రి నీకు జవాబిస్తాడని రాయబడి ఉంది. హల్లెలూయా. అది మానేసి రహస్యముగా చేయవలసినది బహిరంగంగా అందరితో పాటు సమాజ సంఘముల మధ్యలో ఏటు పడతాడు, ఎవరికి పడితే వారికి మన కష్టాన్ని చెప్పుకోవాల్సిన అవసరము అంత అగత్యము లేదు అని చెప్తున్నాను. ఆయనకి చెప్పుకో, నీ మనస్సుని నీ స్వాధీనపరుచుకో. ఫలానా వాళ్ళతో మాట్లాడితే కొంచెం మనసుకు ప్రశాంతత కలుగుతుంది. అవును, తర్వాత ఉన్న ప్రశాంతత పోతుంది. ఎందుకంటే వాళ్ళు నరం లేని నాలుక, ఎక్కడ పడితే అక్కడ నీ గురించి మాట్లాడేస్తారు. మన నా దగ్గరకు వచ్చి చెప్పింది తెలుసా విషయం ఏందో అని. అవతల మైక్ అవసరం లేకుండా అనౌన్స్మెంట్ అది జరుగుతుంది. వద్దు, అవసరం లేదు. మన కష్టాలు బాధలు అన్నీ కూడా పంచుకొనదగిన ఏకైక నమ్మదగిన వాడు నజరేయుడు మాత్రమే. హల్లెలూయా. ఆమె ఏం చెప్తలేరు, హల్లెలూయా చెప్తలేరు. ఈడనే ఉన్నారా? లేకపోతే అప్పుడు దగ్గర ఉన్న మైండ్, లేకపోతే ఇచ్చేటోని కాడు ఉందా, పుచ్చుకునేటోని కాడు ఉందా? ఎక్కడుంది? ఇక్కడనే ఉంచండి దయచేసి. ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటకు అవిధేయత చూపిస్తే అది పాపము కింద జమగట్టబడుతుంది. తీరా పుణ్యస్థలానికి వచ్చి పాపం చేయడం కర్మ మీకెందుకు? ఇదేంటిది? పుణ్యస్థలం, ఆయన ఉన్న స్థలం, ఆయన నివసిస్తున్న స్థలము, నా మందిరము, అనేక జనులకు ప్రార్థన మందిరమనబడును అన్నాడు. ఏం మాటలు అనుకుంటున్నారా? ఆయన సన్నిధిలో దిగాలుగా ఉండకూడదు, సంతోషంగా అన్నీ అయిపోయినాయి ఆయన దగ్గరికి వచ్చి పడ్డాం చాలు అన్నట్టు సంతోషంగా ఆనందభరితులై ఉండాలి. ఆమేన్. ప్రార్థనలన్నీ కూడా వారాంతపు ప్రార్థనలు, గురు శుక్ర శని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. అంతే కదా. రెండవ శనివారము అదేందో కూడిక ఉంటుంది, స్త్రీల కూడిక ఉంటుంది. కాబట్టి దానికి సిద్ధపడి మీరు ఉండాలని మనవి చేస్తున్నాం. అది నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం అన్నారు. ఆ రోజు ఎలా జరపాలో పరిశుద్ధాత్మకు మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోనండి. మాతో ఉండు, మమ్మల్ని నడిపించు నాయన. నేర్చుకున్నట్టుకు మేము ఇష్టపడుతున్నాం, మేము నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. కాబట్టి దయచేసి మా దగ్గరికి వచ్చి మాలో ఉండి, మాతో ఉండి మమ్మల్ని ఉద్ధరించు నాయన అని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఇంకేమన్నా? కాబట్టి ఈ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. వస్తున్నటువంటి కాలమును మనము మందిర నిర్మాణం విషయమై
ప్రార్థనతో సిద్ధపడాలి, ప్రభువుకు అప్పచెప్పుకోవాలి, ఆయన కృప కొరకు ఎదురు చూడాలి. అనుకున్న స్థలములోనే మందిర నిర్మాణం జరగాలి, అక్కడే ఆరాధనలు జరగాలి, కొనసాగాలి. శత్రువు కోట గోడలు కూల్చబడాలి. ఆయన వాగ్దానము, ఆయన సేవకుడికి ఇచ్చినటువంటి విజన్, దర్శనం ఏదైతే ఉందో అది నెరవేర్పు జరగాలి. దానికి సంఘం అంతా కూడా ముక్తకంఠంతో ప్రార్థన చేయాలి. లేకపోతే కార్యాలు జరగవు. వాళ్ళు అదే పని చేశారు, విజయాలు చూశారు. ఎవరు వాళ్ళు? ఏంటది? బిజినెస్ వాళ్ళ. అపోస్తలులు, ఆదిమ సంఘ సభ్యులు ముక్తకట్టంతో ఏకభావం కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ప్రభువా నాథా అని మొరపెడితే 4వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో ఉంటుంది అద్భుతమైన మాట. వాళ్ళు ప్రార్థించి వాళ్ళు నిలబడి ఉన్న స్థలము కంపించిందంట. అది గొప్ప సంగతి. అది పెద్ద విషయం కాదు తెలుసా? అది పెద్ద విషయం కాదు. అది సృష్టిలో దానికి అనుకూలంగా బ్రతుకుతున్న వారికి గొప్ప సంగతి. కానీ నీకు నాకు అది సులభ సాధ్యం చేసేసాడు తెలుసా? ఎవరు ప్రార్థన చేస్తే సూర్య చంద్రులను ఆపగలడో వాళ్ళతో ప్రార్థన చేయిస్తాడు. వాళ్ళు ఎవరో కాదు, నువ్వు నేను. హల్లెలూయా. ఆయన నరుడే, మనము నరులమే. నరరూపు దాల్చిన దేవుడు నరరూపధారిగా ఉండి మనకిచ్చిన సందేశం ఏంటో తెలుసా? నీవు చేయగలవు అన్నాడు. 14:12 యోహాన్లో అంటాడు, నా వెనక వచ్చు వారు నాకంటే గొప్ప కార్యములు చేస్తారని. ఏం మాట అది? తీసుకోగలవా అంత గొప్ప మాట? ఎవరిచ్చారు అంత అష్యూరెన్స్? ఎక్కడ ఎవరన్నా చేయగలరా? ఎవరన్నా? ఏ గురువైనా ఏదో ఒకటి దాచుకుంటాడు, పెట్టుకుంటాడు, పూర్తిగా చెప్పాడు శిష్యునికి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2 చిన్న జంతువులే. నేర్పించిన కాడికి నేర్పించిందట. చివరాఖరికి ఇంకా అన్నీ నేర్చుకున్నా కదా, వీడెందుకు అనుకున్నది, పంజాతో ఒక దెబ్బేద్దాం అనుకుంది. కానీ అనుకోకుండా ఊహించని రీతిలో గురువు గారు చెట్టు ఎక్కేశారు. అందరంత దూరం వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళి వాడిని చూసి, శిష్యుని చూసి, అందుకే రా ఒకటి నా దగ్గర ఉంచుకున్నా పూర్తిగా నీకు. కానీ మన గురువు అలాంటివాడు కాదు. తనకున్నదంతా ధారపోసేస్తాడు. తనకున్నదంతా, ఇగో ఈలాగు ప్రార్థన చేయండి, ఇగో ఈలాగ అడగండి, ఇగో ఈలాగు మీరు పరిపూర్ణ లఘు నిమిత్తము మీరు నన్ను అడగండి, నా పేరట అడగండి. అరే నాన్న రే, నా పేరట అడగండి. మీరు ఎవరి పేరట అడిగితే కాదు, నా పేరు ఎత్తేసి అడిగితే. మరి ఎందుకు ఎత్తేసి అడుగుతున్నారో మహానుభావులు నాకు అర్థమవుతలేదు. రహస్యములు వారికి అంకితం. సభాముఖంగా చూస్తున్న వారికి, చూడబోతున్న వారికి అందుకు ఒక పెద్ద సవాల్. నా పేరట మీరు తండ్రిని ఏది అడిగినా అది మీకు అనుగ్రహించబడునని ఆయన చెప్తే ఆమేన్ అంటాడు. పేరు సంబోధించరు. అడగాల్సింది తండ్రిని కదా, తండ్రిని అడగడు. ఆయన పేరిట అడుగుతున్నాం అంటాడు. ఆమేన్. తండ్రి అన్న పదం రాదు. ఎన్నెన్ని రకాలు ఉన్నాయనుకుంటున్నారు. యేసు రక్తం ఇచ్చే మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అని భక్తుడు పాట రాసుకున్నాడు. ఎందుకంటే ఏ తండ్రి ఇంటికో చూపిస్తారు మార్గం, ఎటో పోతుంది మార్గం. దిక్కు దశ లేకుండా అయిపోతుంది మార్గాలు తెలుసా? కాబట్టి ఏదైతే మనకు శ్రేష్టమైనదో, ఏదైతే అక్కడ నుంచి వచ్చిందో, ఏదైతే ఆయన స్వయంగా రాయించిందో దాన్ని మాత్రమే అవలంబించాలి. దీంట్లో ఒకటి చెరిపినా కలిపినా అందులో ఉన్న తెగుళ్ళన్నీ అంటుకుంటాయి అన్నాడు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. వేడుకగా పోయి వాడుకగా ప్రార్థన చేసి నడిపించేసి ఏదో ఒక రకంగా దాటించేద్దామని అనుకోకు. ముందు శుద్ధీకరణ ఉండాలి, కడగబడుట ఉండాలి, మారు మనస్సు ఉండాలి, పశ్చాత్తాప్తుడై ప్రతి నిమిషము పశ్చాత్తాప్త హృదయముతో ఆయన సన్నిధిని చేరాలి.
కడగబడుట ఉండాలి, ఉపేక్ష ఉండాలి, నింపుదల ఉండాలి, కాపుదలలో ఉండాలి, నాటబడిన వారై ఉండాలి, సంపూర్ణులుగా ఉండాలి, పరిపూర్ణులుగా ఉండాలి. ఆయన యొద్ద ఎలాగ ఉండాలంటే కల్మషము లేని, కళంకము లేని, మత్స డాగట్టిది మరి ఏది లేని ఒక శుద్ధమైన గొర్రెపిల్లలా కనపడాలి. పరిశుద్ధమైన గొర్రెపిల్లలా కనపడాలి. ఎవరికి? కాపరికి. ఇది జరుగుతూ ఉండాలి, నిత్య క్రమం ఇది. ఇది తప్పించి ఇంకోటి మాట్లాడే అవకాశమే లేదు, ఇంకోటి లేదు. ఎందుకు లైట్ లైట్గా నీళ్ళ మీద అలికినట్టు? వద్దు, కోయబడాలి, నరకబడాలి, వేడి చేయబడాలి, మరిగించబడాలి. పరస్పరం మాటల చేత ఒకరినొకరు పురికొల్పుచు అని రాయబడి ఉంటుంది. అక్కడ రాయబడి ఉంటుంది, దాని అర్థం రెచ్చగొడుతూ అని ఉంటుంది. మన ఆత్మలను పెంచుకుంటూ ఆత్మావేశము కలిగి దేవుని సన్నిధాన వర్తనులమై ఎదగకపోతే ఆ నిత్యత్వంలోకి పోతామన్న గ్యారంటీ ఏమాత్రం లేదు. ఇది ఒక పండగ క్రైస్తవం కానీ కాదు. ఆయనతో సహవాసం, తన కుమారునితో సహవాసము చేయుటకు మిమ్మలను పిలిచిన దేవుడు అని అన్నాడు. ఎంత గొప్ప మాట అది! ఆయనతో సహవాసమా? కనీసం ఆయన పేరెత్తే యోగ్యత కూడా లేని మట్టి పురుగులకు ఆయనతో సహవాసం. బాబా జ్ఞానమునకు మించిన సమాధానం అన్నాడు దేవుడు. ఈ లోకంలో ఎంత జ్ఞానం ఉంటుందో దానికి అంతటికి మించినదంట సమాధానము. అది నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తానంటున్నాడు ఆయన. కేవలం ఆయన చెంత చేరి విశ్వసించి, విశ్వాసం అనేసరికి కేవలం నమ్ముట మాత్రమే కాదు సుమా, పూర్ణంగా నమ్మాలి. సెకండ్ ఆప్షన్ లేకుండా నమ్మాలి. ఒక ట్రయల్ చేసి చూద్దాము, కాదు నాన్న, ఒక ట్రయల్ చేసి చూడు. నువ్వు లోకంలో చేసి చూడు అవన్నీ ట్రయల్స్, ఇక్కడ కాదు. నువ్వు పూర్తిగా యథార్థముగా ఆయన పాదాలు చెంతబడి అడిగితే, ఆ కానా స్త్రీ వలె అడిగితే ఖచ్చితంగా పొందుకుంటావు. యాయిరు వలె పూర్తిగా చావును, చచ్చిపోయిన పిల్లను, కన్న బిడ్డను సహా వదిలేసి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయ్యా కనికరించమని. వేల మందిని అసలు ఆమె చూపుకి తన నిలువుటంగి దానికి ఉన్నటువంటి దారమే టార్గెట్, అంతే. వేల మంది టార్గెట్ కాదు. అది ఆ రకమైన విశ్వాసం కనపడాలి. ఎడబడతాడు విశ్వాసం. నమ్మినాం నేను కూడా నమ్మినాం అంటే కాదు. నోరు కాదు ఒప్పుకోవాల్సింది, హృదయాంతరంగములలో నుంచి ఆయన మాత్రమే ఆయనకు మాత్రమే నేను చెందిన దానను, ప్రతివ్రత ధర్మమును ఆచరించుచున్న దాననని చెప్పగలిగిన సమర్థత మనలో రాకపోతే ఆయన నారీమణి సుందరి నా ప్రియురాల అని ఎడబిల్తాడు. ఎవరిని పడితే వాళ్ళని ఊసుకళ్ళు పాశుముఖం వేసుకొని, ఒక ఆత్మ లేదు, ప్రార్థన లేదు, భక్తి లేదు, నిరీక్షణ లేదు, వాక్యం లేదు, అసలు ఏమీ లేదు. సంవత్సరానికి 3 వస్తాయి, క్రిస్మస్, ఈస్టరు, దాని ముందు గుడ్ ఫ్రైడే, ఇంకేమో పెట్టుకుంటే 4-5 వస్తాయి. తగిలించుకుంటారు కదా, అవి వస్తాయి. కానీ ఆయన వస్తాడా? హృదయం అనేడు తలుపు నొద్ద పాట డీజేలో పెట్టుకొని వింటున్నాడు. ఈ లోపల యేసు ప్రభు వచ్చి డోర్ కొడుతున్నాడు. తీసాడు డోర్. ఎవరు నువ్వు అన్నాడు. అయ్యా నేను యేసుని. ఏ యేసు? చాలామంది యేసులు ఉన్నారు. యేసు నువ్వు యేసు. అవతారం అంతా మా యేసు ప్రభు లాగానే ఉంది, కానీ యేసు నువ్వు. లోపల డీజే పాట వినబడుతుంది. దయ్యమ్మన్నట్టు తలుపు నొద్ద యేసు ఇంట్లో బయట ఉన్నాడు యేసు ప్రభు. మరి లోపల ఉంది ఎవరు? అది నువ్వే చెప్పాలి నాన్న. నువ్వు యేసు ప్రభు అంటున్నావు, మరి లోపల ఉన్నాయన ఎవరు? అది నీకే తెలుసురా, నాకు తెలియదు. నేను ఎప్పుడో బయటకు పోయినా, ఇంకా నేను రావాలని ప్రయత్నం చేస్తున్నాను. నీకు హృదయం కొంచెం చనువిస్తే. చచ్చిన తండ్రి కూతురును వదిలేసి ఆయన చుట్టూ తిరుగుతున్నాడు. రా పానికి మాలినాడు, నువ్వు వచ్చి ఇంట్లో కూర్చొని లొల్లి పెడుతున్నావు. పోరా అంటే పోవు.
ఆయన వస్తాడంట లోపలికి నా బిడ్డను బాగు చేయడానికి, నా పడిపోయిన చెడిపోయిన జీవితాన్ని బాగు చేయడానికి ఆయన వస్తానంటున్నాడు. నువ్వు పోయి కాలబడేవు ఎంతసేపటికి, ఎప్పటికీ లోపలనే ఆలోచనలు అదే, తూపులు అదే, తలంపులు అదే 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 ఎంతసేపు అదే. అదేదో ఇంకా ఎవరికి వారికి ఉంటుంది కదా అనుకోండి. ఇంకా హల్లెలూయా. ఏదైతే బలహీనత ఉందో మనలో అదే అనుకోండి. ఆయన బయట ఉన్నాడు, ఆయన వస్తే క్లియర్ అయిపోతుంది. కానీ నా సందు లేదు. గొల్లు చేయుచుండు జన సమూహము అన్నాడు, సమూహము అన్నాడు. బా బా బా, మీరు ధ్యానించండి దయచేసి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను మీకు, ఆయన మాటను ధ్యానించండి. అద్భుతమైన రహస్యాలు మీ ముందు ఆవిష్కరిస్తాడు. ఆయన మర్మములను నీ ముందు తెలియజేస్తాడు. ఏం జరిగింది నాన్న, ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది నీకు అర్థమైపోతుంది యేసు రక్తం వచ్చి. హల్లెలూయా. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పలానా పర్టికులర్ టాపిక్లో పలానా ఆయన ఏమన్నాడు అని నువ్వు సెర్చ్ బార్లో కొట్టి ఎతకాల్సిన కర్మనే లేదు నీకు. ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. బైబిల్ ముందు వేసుకొని కూర్చో, పరిశుద్ధాత్మ నడిపింపులో ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే సృష్టి జరిగింది. ఒక అద్భుతము జరగదా, ఒక ఆవిష్కరణ జరగదా, ఒక మర్మము తెలియబడదా, విప్పబడదా? పద్మాసు దీపంలో పరవాసి అయి ఉన్నాడు. ఆత్మ వశుడై ఉన్నవానికి మర్మములన్నీ తెలియజేస్తున్నాడు. ఓపెన్ చేసి ఒక్కొక్కటిగా. ఎవరున్నారు తనతో? ఎంత టీం ఉంది, ఎంత డీజేలు ఉన్నారు వెనక, ఎంతమంది ప్రార్థన సహవాస బృందం ఉంది వెనక, ఎవరున్నారు? ఒక్కడే. కాబట్టి నేను తెలియజేసేది, చెప్పాలని ఆశపడుతుంది ఏంటంటే, ఒంటరిగా నీకు అనిపిస్తున్నా, నీకు అలాంటి ఆలోచన ఇస్తున్నా, నీ స్వచిత్తాన్ని పక్కనకు తోసేయి. నీతో ఆయన ఉన్నాడు. ఆయనకు సమానమైన వారెవరు? సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. హల్లెలూయా. ఆ పాటను ఇంకెక్కువ నేను భ్రష్టు పట్టించాలనుకోవట్లేదు, కాబట్టి అంత మటుకు చాలును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ పదాలు మనకు ఎగ్గొట్టి దిగ్గొట్టి ఇరగొట్టినా కానీ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఆ వివరణలోకి పోవడానికి టైం పడుతుంది. వాక్యానికి సమయం సరిపోదు. కాబట్టి తొందరగా నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. ఒక చరణం, ఒక పల్లవి మాత్రమే పాడదాం. యేసు రక్తం మెజ్జే. స్తోత్రం. హల్లెలూయా. మీరు సహకరించినట్టయితే అయ్యలారా ఉన్నారా? నా కొరకై నీ మహిమను విడనాడినావే, నీ తనయునిగా చేసినావే, అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, నిన్ను ఏమని విడువను యేసయ్యా, యేసయ్యా నన్ను ఎన్నడు మరువని అన్నయ్యా, అన్నయ్యా నిన్ను ఏమని విడువను యేసయ్యా, యేసయ్యా నన్ను ఎన్నడు మరువని అన్నయ్యా, అన్నయ్యా.
యేసయ్యా, నన్ను ఎన్నడు మరువని అన్నయ్యా అన్నయ్యా, నిన్ను ఏమని విడువను యేసయ్యా యేసయ్యా, నన్ను ఎన్నడు మరువని అన్నయ్యా అన్నయ్యా. కన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, అన్నయ్యా నా కన్నయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. కొద్ది నిమిషాలు దేవుని మాటల్ని మనం వినడానికి సిద్ధపడదాం. జాగ్రత్తగా ఆయన మాటల పట్ల ఆసక్తి కనపరచాలని మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందము. మీ పాపములు రక్తము వలె ఎర్రవైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, కృప కనికరము కలిగిన తండ్రి, సర్వాధికారి, నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి. ఆయన ఈ మాటల చేత నా తండ్రి మాతో మీరు మాట్లాడనని ఉద్దేశించగా ప్రాణాత్మ దేహములు మీ పాదముల చెంత ఆయన ఎదురు చూచుటకు, అత్యాసక్తిని కనబరుచుటకు కృపను దయచేయండి. ప్రతి విధమైన చీకటి అంధకార శక్తులను లయపరచండి నాయన. అయా నన్ను మరుగు చేయండి, మీరే కనపడండి. మీ ఏడంతల ఆత్మని ఇక్కడ ప్రదర్శించండి. ప్రతి హృదయాన్ని స్పందించండి. నీ కొరకు సిద్ధపాటు కలిగి ఆయన వినుటకు, గ్రహించుటకు, దాని చొప్పున ఆచరణ చేయుటకు సహాయం చేయండి. ఆయన చూడబోతున్న ప్రతి ఒక్కరిని నా ప్రభు నీ ఆత్మ సందర్శనము చేత నా తండ్రి సత్యమును తెలుసుకొని సత్యము పట్ల నిలబడుటకు సమాయత్తపరచమని యేసునామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏ మాట? దానికంటే ఒక మాట ముందుకెళ్ళండి. అక్కడ ఒక మాట ఉంటుంది చుట్టూ 17 చదువు. కీడు చేయట మానుడి, మేలు చేయట నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వానిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. కదా అనుకుంటున్నావా? కాదు. దానికంటే ముందు ఒక మాట చదువు, 16వ మాట చదువు. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఒక మాట ఆగుదాం ఇక్కడ. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అన్నాడు. ఎప్పుడు? ఎక్కడ? అదే అధ్యాయంలో 18లో అంటున్నాడు. 18లో అన్నాడు, ఎర్రనివైనను అవి బొచ్చు వలె, గొర్రె బొచ్చు వలె తెల్లని వగును అన్నాడు. అన్నాడా? ఈ 18 వచనములోనే ఒక మాటను హైలైట్ చేస్తున్నాడు. అదేంటంటే, మీరు ఇక వినండి, దయచేసి వినండి. వద్దు నీతో నాకు పంచాయతీ దా, మనం కూర్చొని మాట్లాడుకుందాం అన్నట్టుగానే ఉంది ఆ మాట. మీరు జాగ్రత్తగా గమనించి చదివితే అట్లే ఉంది. అది చూడండి, మీరు కరెక్ట్గా దాన్ని చదవండి. ఇక యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రండి మన వివాదములు పరిష్కరించుకుందాం. రండి మన వివాదములు తీర్చుకుందాం. అంటే వివాదం అంటే గొడవ. యేసు రక్తమే జయం. ఏం మాట్లాడుతున్నావు అయ్య గారు? ఆయనతో మనకు గొడవ ఏముంటుంది అంటే ఉంటుంది, ఖచ్చితంగా గొడవనే ఉంది. దగ్గర గొడవనే ఉంది. ఆయనతో గొడవనే ఉంది. నీకు అర్థమైతే లేదు. ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు, ఆయన నీతో, నాతో, మనందరితో. ఒరే నీతో నాకు పంచాయతీ ఏందిరా అంటున్నాడు. మన వాడక భాషలో చెప్పాలంటే, ఓ పని చేద్దాం రా, నువ్వు వచ్చాయి మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇదంతా పాత నిబంధన, మనకు సంబంధం లేనిది. నూతన నిబంధనలో కృపాకాలం గురించి మాట్లాడు అనంటే, కృపా కాలం గురించి ఒక మాటలో చెప్పాలంటే, కృపతోనే సత్యం ఉంది. నీకు తెలుసా? కృప సత్య సంపూర్ణుడు అని రాయబడి ఉంది ఆయన గురించి. సత్యమునకు కనికరం లేదు, ఆ సంగతి తెలుసా నీకు? సత్యము కనికరము చూపనిది. కృప
కనికరమునకు మించినది. హల్లెలూయా. హేతువు లేదు నీ ప్రేమకు, అందదు నాద నా ఊహకు. ఎందుకయ్యా అంటే నీ రుణమే తీరునా, నా సర్వమర్పించిన కలువరి నాథుడా, సిలువయోధుడా అని పాడుతున్నాడు ఒక ఆయన. హేతువు లేనిది ప్రేమ, ఆయన ప్రేమ అవధులు లేనిది ఆయన ప్రేమ. ఆయన కనికరం ఎంత గొప్పదంటే దినదినము మన పట్ల కృప విస్తరింపజేసేది. కనికరము చూపుటకు కదలివచ్చు నా రాజు, సమాధానమిచ్చుటకు. ఒక నిమిషం ఆగు. నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను అన్నాడు. అలాంటి వాడు ఈరోజు ఏమంటున్నాడు? అటు కాదు కానీ రండి మన వివాదములు తీర్చుకుందాం. ఏం వివాదం ఉంటుంది ఆయనతో నీకు అంటే? అన్నీ వివాదాలే. డబ్బులు లేనివాడికంట డబ్బే ప్రధాన సమస్య. పైసలు లేనివాడికి, డబ్బునోడికి డబ్బు కాకుండా మిగతావన్నీ సమస్యలే. కూర్చుంటే సమస్య, లేస్తే సమస్య, నవ్వుతే సమస్య, పలానోళ్ళు మాట్లాడుకుంటే సమస్య, పలానోళ్ళు అంత దూరంలో నిలబడితే సమస్య, అన్ని సమస్యలే. తను వస్తున్నప్పుడు పలకరించకపోతే సమస్య, తింటే అరుగుతుందా అన్న ఆలోచన సమస్య, అది ఉంటుందా పోతుందా అన్న సమస్య, పొద్దాగల టీవీ చూస్తూ ఫోన్ చూస్తూ ఆ కళ్ళు కాసేపు బ్లర్ అయ్యేపాటికి కళ్ళు ఉంటాయా ఊడతాయా అనేది సమస్య. అన్ని సమస్యలు. మరి మీ ధనం ఎక్కడ ఉండునో మీ మనస్సు అక్కడ ఉండును అన్నాడు. ఆమేన్. అక్కడ మొదలవుతుంది ధనాపేక్ష. బైబిల్ చదవలేదా మీరు? చదువు చెప్పండి, ఆ మాట పూర్తి చేయండి. ధనాపేక్ష సమస్త కీడులకు. ఇంకేం మొత్తం నేను చెప్పిన బైబిల్ చదవండి రా, కొంచెం బాగుపడతారు. యేసు రక్తమే జయం. హల్లెలూయా. బాగు చేసేది, జీవితాలు మార్చేది, మనకు అగమ్య గోచరంగా ఉన్న బ్రతుకుకు ఒక చుక్కాని వలె మనల్ని నడిపించేది. చుక్కాని లేక దిక్కెవ్వరు లేక ఎచటికో తెలియని సుడిగుండాలలో నా పడవా ఊగిసలాడేనయ్యా. బ్రతుకు పడవ ఊగిసలాడుతుందంట. ఎప్పుడు? చుక్కాని లేదు అంటే దర్శకుడు లేడు, నడిపించాల్సిన వాడు లేడు. ఆ చుక్కానిని ఒక వైపుకు దాన్ని నడిపించవలసిన వాడు లేడు, చుక్కాని అనబడిన వాడే లేడు. ఇప్పుడు ఎడిపోతుంది? ఎటో పోతుంది. ఎచ్చటికో తెలియని సుడిగుండాలలో నా పడవ ఏమవుతుందంట? ఊగిసలాడుతున్నాయి. నావసరి లేక నాలో నీవు రాక. ఎంత బాగా రాశాడు. నావసరి లేక బ్రతుకున్నావా, నాలో నీవు రాక అలల తాకిడికి తాళలేక యేసయ్యా ఊగిసలాడేనయ్యా. ఎందుకు ఊగిసలాడుతుందంటే నావ సరి లేదు, బ్రతుకు సరి లేదు, నడిపించేవాడు లేదు, అగమ్య గోచరంగా ఉంది, వాక్యము లేదు, సహవాసం లేదు, సంఘ పరిచర్య లేదు, సంఘముతో సహవాసము లేదు. వారు వినిన వారితో కలిసి ఉండనందున వారిలో వాక్యము నిలబడలేదన్నాడు. వారు తప్పిపోయారన్నాడు. విన్న వారితో కలిసి సహవాసము చేస్తేనే నీకు ఆత్మీయత. గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా, సహోదరి, చూస్తున్న వారులారా, లైవ్లో చూసి ఆమేన్ హల్లెలూయా అని చెప్పేసి సంఘాలు కొడుకొని వెళ్ళిపోతే కాదు. సంఘ సహవాసం ఉండాలి.
ఏమంటున్నాడు ఇక్కడ? విన్న వారితో వారు కలిసి ఉండనందున వారిలో వాక్యము నిలిచి ఉండలేదంట. వారు చెడిపోయారు, పడిపోయారు. దేవుని లేఖన భాగంలో నుంచి రిఫరెన్స్ చెప్పుకుంటూ పోతుంటే నీకు రిఫరెన్స్లు మాత్రమే మిగులుతాయి. సబ్జెక్ట్ వస్తుందో లేదో తెలియదు, కానీ ఆబ్జెక్ట్ అయితే వస్తుంది నీకు. హల్లెలూయా. ఏది జీవితంలో ఒక అడ్డు. కాబట్టి విషయాన్ని గ్రహిద్దాం, వాక్యపు యొక్క సారాంశాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రండి, ఎందుకు గొడవ, నీకు నాకు వచ్చి కూర్చుందాం, మన వివాదం లేదు. ఏమి వివాదం ఉంది ఆయనతో అనేది ముందుకెళ్దాం, మనం చూద్దాం. అదే వివాదం తీర్చుకుందాం. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను, కెంపు వలె ఎర్రనివైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనివైనను, అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివగును అన్నాడు. ఇక్కడ చాలా అర్థం ఉంది. ఇది సమయం లేదు మనకి, దాటుకుంటూ వెళ్ళిపోవాల్సి వస్తుంది బలవంతంగా. చకచక ముందుకెళ్తాను. ఏమంటున్నాడు? ఫస్ట్ అంటున్నాడు, రండి మనం మాట్లాడుకుందాం, వివాదం తేల్చుకుందాం, గొడవను కాంప్రమైజ్ చేసుకుందాం. వివాదం తేల్చుకుందాం అంటే దాని అర్థం ఏంటండి? కాంప్రమైజ్ అవుదాము రండి అని ఆయనే పిలుస్తున్నాడు. అదే నేర్పించాడు నూతన నిబంధనలో కూడా. తెలుసా నీకు? తెలుసా ఏమంటున్నాడు? నువ్వు అర్పణ తీసుకొని వచ్చినప్పుడు ఎవడికో నీ మీద వ్యాజ్యం ఉన్నది అని నీకు తెలిసినప్పుడు, అతను నీ గురించి ఇబ్బంది పడుతున్నాడు, నీ గురించి తప్పుగా అనుకుంటున్నాడు, అతని మీద ద్వేషం కలిగి ఉన్నాడు, సమాధానం లేదు మీ ఇద్దరి మధ్య, నువ్వు అనుకుంటున్నావు వాడు బాగానే ఉన్నాడని, కానీ అర్పణ తీసుకొని నువ్వు ఆయన దగ్గరికి వచ్చేపాటికి వస్తున్నావు, అప్పుడే తెలిసింది ఇప్పుడు ఈ అర్పణ ఆపలేను, ముందు అర్పించేసి తర్వాత వెళ్తాను అని స్వనీతి మీద ఆధారపడకు. ప్రభువు చెప్తున్నది ఏంటి? అర్పణ అక్కడ పెట్టి ఫస్ట్ నువ్వు వెళ్ళి వానితో సమాధాన పడరా. ప్రభు వాడు నాతో సమాధాన పడలేదు, నేను కాదు, నాకు తెలుసు ఆ సంగతి, నువ్వు వెళ్ళు అంటున్నాడు. నువ్వు వెళ్ళి సమాధానపడు. చేసే గట్స్ ఉంటే ఆయన సన్నిధిలో గట్టిగా హల్లెలూయా చెప్పు. చూస్తున్నావా, గొంతు పెగులుతలేదు. అది చేసే గట్స్ నీకుంటే ఆయన సన్నిధిలో హృదయపూర్వకంగా హల్లెలూయా స్తోత్రం ఆయన నాతో మాట్లాడినావు, నడవవలసిన విధమిది, ఇది మానేసి సుదీర్ఘ ప్రార్థనలు, హల్లెలూయా స్తోత్రములు, సమాజంలో క్రైస్తవులుగా పేరు, బాప్టిజం సర్టిఫికేటు, మ్యారేజ్ రిజిస్టర్ సర్టిఫికేటు, ఎన్ని ఉంటే ఏమి లాభము? సంఘములో నీవు సభ్యుడివైనావు, దొంగవలే రంగులు మార్చేవు, మోసపోకుమా దేవుడు వెక్కిరించబడునా, విడిచిపోకుమా నిన్ను పిలచు యేసుని. ఏడిపోతున్నాడు ఈయన అసలే, ఆయన్ని విడిచిపెట్టి అంటే సాంప్రదాయాలకి, లోకానికి, హంగులు ఆర్భాటాలకి పరిగెడుతున్నాడు. పరుగులు తీసే సోదరుడాని పయనము ఏదోయి, నీ గమ్యము ఏదోయి, పయనమెందాకోయి, ఆగుమా నేస్తమా. ఎంత అద్భుతమైన పాట కదా. ఆగుమా నేస్తమా, ఆగి యోచన చేయుమా, నీ గమ్యమేదో ఎరుగుమా. వేడుకగా నువ్వు గుడికెళ్ళేవు, వేడుకగా నీవు గుడికెళ్ళేవు, వాడుకగా వాక్యము విన్నావు. బా, ఎంత శ్రద్ధ వాక్యము పట్ల. మీరు చూస్తలేరు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేయబోతున్నాడు. ఎక్కడ మిస్ అవుతుందో అన్నట్టు ఆతృతంగా, ఎబ్బా సహోదరి ఎంత బాగా వాక్యం వింటుంది అని అనుకుంటాడు దైవసేవకుడు. కానీ ఈయనకు తెలియదు ఆమె మెలకువలోనే నిద్రలోకి వెళ్ళిపోతుంది అని. కళ్ళు తెరిచే ఉంటాయి, ఆమె ఇక్కడ ఉండదు. కానీ ఆంగికం ఎలా ఉంది? బా స్తోత్రం.
ఆ సిస్టరు వాక్యం చాలా జాగ్రత్తగా వింటుందని ఈ సదరు పాదిరి గారికి ఉద్యమం వచ్చి ఎగిరెగిరి గొంతు దించుకొని చెప్పి ఆమెన్ అనేపాటికి కూడా అందరూ ఆమెన్ అంటారు, అందరూ లేస్తారు, కానీ ఆమె అట్లే ఉంటుంది. స్తోత్రం. వేడుకగా నీవు గుడికెళ్ళేవు, వాడుకగా వాక్యము విన్నావు, ఆ వాక్యమే ఆయన స్వరమని. ఆ వాక్యం మీద అచ్చుముద్ర అచ్చేసి ఓ పేపరు ముద్ర, ఇది పరిశుద్ధ గ్రంథం అని పేరు. ఇది నవల అనుకుంటున్నావా, కథల పుస్తకం అనుకుంటున్నావా? ఇది ఆయన మాట, ఇది ఆయన హృదయం, ఇది ఆయన ఆలోచనలకు గని. తవ్వు మైనింగ్ తెలుసు కదా, గేమ్లో ఆడతారు కదా, అదేదో మైనింగ్ చేయకు, ఈ మైనింగ్ చేయి. నీకు స్తోత్రం, హల్లెలూయా. ముత్యాల మూటలు నా యేసు మాటలు, రతనాల రాసులు నా యేసు పాటలు, జీవజల ఊటలు నా యేసు మాటలు, జీవజల ఊటలు నా యేసు మాటలు. రారే రారే నల్లారా, రారే రారే నల్లారా, ముత్యాల మూటలు నా యేసు పాటలు, రతనాల రాసులు నా యేసు మాటలు. ఎంత పంచినా తరగదు ఇదేందంట, ఎంత పంచినా తరగదు ఇదేందంట. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలు దొరికినాయి. దొరికిన తర్వాత ఏం చేస్తున్నాడు? పంచుతూ ఉన్నాడు, ఆగుతలేదు. ఒక మాట గుర్తు చేస్తాను మీకు. నిజంగా మీరు ఆత్మతో టచ్ ఉన్నోళ్ళైతే బా అనిపిస్తుంది ఆ మాట మీకు. మీరు ఆ మాట జాగ్రత్తగా కనుక వింటే, ఎథెన్సు పట్టణంలో ఆయన సంచరిస్తూ ఎవరు? పౌలయ్య గారు సంచరిస్తూ ఉంటే ఆ ఎథెన్సు పట్టణం అంతా కూడా రకరకాల వాళ్ళ పూజా విధానాల గురించి ఆ ప్రతిమలు కనపడుతూ ఉన్నాయి. ఆయన వాటన్నిటినీ చూసి పరితాపము చెందెను అని రాయబడి ఉంటుంది. ఆయన పట్టలేక పరితాపము చెందాడు. ఎతుకుతూ ఉంటే ఒక ఖాళీ ప్లేస్ కనిపించింది. అక్కడ మాత్రం ఏ ప్రతిమ లేదు, దిమ్మి చేసి మంచిగా ఒక ప్లాట్ఫామ్ వేసి పెట్టారు. అది చూసుకున్నాడు. అది చూసుకొని ఎప్పుడు వస్తుందా ఆదివారం అని ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడు వస్తుందా సబ్బాత్ అని ఎదురు చూస్తున్నాడు. ఆ సబ్బాత్ రోజు రానే వచ్చింది. ఆ మీటింగ్లో ఈ పాయింట్ రేజ్ చేసి సువార్త చెప్పేశాడు. సహోదరులారా, నేను మీ ఎథెన్స్ పట్టణాన్ని నేను గమనించినప్పుడు మీరు చాలా భక్తి పరులని నాకు తెలిసింది. ఇంత మంచి భక్తి పరులు, నిజంగా మీరు చాలా మంచి భక్తి పరులు అనేసరికి ఎవడైనా ఏం చేస్తాడు? పాజిటివ్గా ఆలోచన చేస్తారు. కానీ సాప కింద నీరులాగా వస్తుంది, ఎసరు వస్తుందని ఎవడికి తెలియదు. కానీ నేను వాటన్నింటినీ గమనించినప్పుడు నేను ఒకటి గమనించినాను. ఒక దగ్గర ఏ ప్రతిమ లేదు. ఆయన గురించి నేను చెప్పడానికి వచ్చాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గురించే నేను చెప్పడానికి వచ్చాను. ఆయన్ని నాకు కనిపించాడు. ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడి నుంచి టాపిక్? ఆయన గురించి నా సాక్ష్యం ఏంటో తెలుసా? నేను వచ్చి 10 రోజులు కూడా కాలేదు, వీళ్ళు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారు అని ఒక అధికారి దగ్గర చెప్తా ఉన్నాడు. అక్కడున్న యూదులో మాట అన్నారు, 10 దినములు 6 దినములను చూడొద్దు, వానికి అంతకంటే ఆ 10 ఎక్కువ అని అంటున్నారు. 10 రోజులలో అక్కడున్న సమాజం మొత్తాన్ని భయకంపితులను చేయగలడు తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడు. అది దానికోసం ప్రయాసపడతాం. అది సంపాదించుకుంటే మన జీవితాలు ధన్యమవుతాయి. దానికోసం అడగండి, దానికోసం ఉపవసించండి, దానికోసం ముందు నా నీతిని నా రాజ్యాన్ని అన్నాడు. అదే దానికోసం అడగాల్సింది పక్కన పెట్టి అడగకూడనివి, అవసరం లేనివి. తన మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును అన్న వాగ్దానం ఉంది కదా. మనకు సమృద్ధిగా సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మకం ఉంచమని
వారికి బోధించమని తిమోతితో మాట్లాడుతున్నాడు కదా. చూడండి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి. మీరు పరిపూర్ణులగుటకు నన్ను అడగండి అంటున్నాడు 16:24 రోమాలో. ఎన్నెన్ని వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దాన పూర్ణుడు ఆయన. దాని గురించి పక్కన పెట్టి అవన్నీ కూడా ఆయనే అన్నాడు కదా. ఆయనే అన్నాడు ఏమని, మీకు ఇవన్నీ నేను ఇస్తాను, కానీ మీరు అడగవలసింది వేరు, నన్ను అది అడగండి అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అది ఒక్కటి పక్కన పెట్టి మిగతా అన్నీ మనం అడుగుతున్నాం. ఎక్కడ సక్సెస్ అవుతుంది? అడగాల్సింది ఏంది? నీ ఆత్మచేత నన్ను నింపు, నన్ను శుద్ధీకరించి నన్ను పవిత్రునిగా చేయి, నీతో సమానునిగా ఉండడానికి ప్రభువు నన్ను పిలిచాడు కదా. నీ ద్వారా ప్రభువా నన్ను గమనించు, నన్ను చూడు, నన్ను చూడు, నన్ను చూడయ్యా, నన్ను కడుగునైనా, నన్ను కడుగునైనా, నాలో మచ్చ, డాగు, కళంకము అట్టిది మరి ఏది కనపడనంతగా నన్ను కడుగునైనా నీ రక్తంలో అని ప్రతినిత్యము శుద్ధీకరణ ప్రార్థన చేస్తే ఎంత బాగుండు. నింపుదల ప్రార్థన చేస్తే ఎంత బాగుండు. ఒక దైవసేవకునికి చరిత్ర అద్భుతంగా ఉంటుంది. ఆయన చరిత్ర తెలుసా? ఒక అనాథ, కానీ ఎవరో తెచ్చి పెంచుకున్న తర్వాత యవనస్తుడిగా ఉన్నప్పుడు తనలో ఆ ప్రభువు మీద ఆసక్తిని బట్టి రక్షణ కార్యంలోకి నడిపించారు. రక్షణ పొందిన కొద్ది రోజులకి అతనిలో ఆసక్తిని బట్టి అతన్ని బైబిల్ ట్రైనింగ్కి పంపించారు. బైబిల్ ట్రైనింగ్కి పంపించిన తర్వాత ఆ బైబిల్ ట్రైనింగ్లో ఉన్నంత కాలం కూడా ఆ క్లాసు, ఆ తర్వాత లంచ్, ఆ తర్వాత ప్రార్థన, ఆ క్లాసు, ఆ మధ్యలో గ్యాప్లో మళ్ళీ ప్రార్థన, మిద్దె మీదకి వెళ్ళిపోయి ప్రార్థన, అయ్యా అయ్యా మా ఆఫ్రికాను రక్షించి, ఇదే ప్రార్థన. ఆ ట్రైనింగ్ అయిపోయింది. తను రిటర్న్ వస్తున్నాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి దాదాపు ఒక 12 మంది వరకు వెళ్ళాడు. తనను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే అతను వచ్చి వాళ్ళను కరచాలనం, షేక్ హ్యాండ్ ఇస్తుంటేనే ఎంతమంది తన చేతిని తగులుతున్నారో అంతమంది ఎగిరి పడుతున్నారు. ఆత్మచేత అంత శక్తి చేత నింపబడిన దైవదాసుడిగా అయిపోయాడు. దేని వలన? అడుగుడి మీకు ఇయ్యబడును. ఏది అడుగుతున్నామో జాగ్రత్తగా గమనించాలి. ఇహలోక సంబంధమైన భోగభాగ్యాలన్నీ కూడా తను ఇవ్వగలడు, ఇవ్వలేని అసమర్థుడు కాదు. ఓకే, మరి వివాదం ఎక్కడ, వాదం ఎక్కడొచ్చింది అంటే అడగాల్సింది నువ్వు అడగట్లేదు. నిత్యత్వంలో నీకు ఉపయోగపడతాయా ఇవన్నీ? నిత్యత్వంలో ఏ ఒక్కటైనా ఇక్కడిది ఉపయోగపడుతుందా? దండిగా ధనమున్నను, ఒక బండితో వెండున్నను, బంధువులు వేలున్నను, నీ బొందె బూడిదవును, ఉండిపోదు జీవితం ఇలాగే ఎప్పుడు, ఉండదది ఊడునది ఒరే తమ్ముడు, ఉండిపోదు జీవితం ఇలాగెప్పుడు. ఉంటుందా? ఏది ఉండదు. మరి దాన్ని అడగడం ఎందుకు అంటున్నాను. ఆయన వివాదం ఏంటి, ఆయన వాదన ఏంటి? అరే మీరు నన్ను అడగాల్సింది అడగకుండా మీరు ఏదేదో అడుగుతున్నారు. అసలు అట్లా కాదు, రండి కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నాడు. మీరు పాపములో ఉన్నారు. మాట్లాడుట ద్వారా, ఆయనతో సమాధాన పడుట ద్వారా, వివాదము తేల్చుకొనుట ద్వారా ఈ పాపము ఎలాగ మార్చబడుతుంది అంటున్నాడు. ఎర్రగా ఉన్నటువంటిది ఎలాగ మార్చబడుతుందంట? హిమములాగా తెల్లగా మార్చబడుతుంది. కెంపు వలె ఎర్రనివైనను, గొర్రె బొచ్చు వలె తెల్లని అవుతాయి అంటున్నాడు. ఎందుకు? ఎక్కడ? ఆయనతో. నీతో నా జీవితం సంతోషమే. ఆ మాట అసలు మాట చెప్తలేరు. ఆయనతో సమాధాన పడవలసిన తీరు, పద్ధతి. ఆమేన్. ఎంత గొప్ప ప్రార్థన చూడు. ఎలాగ సమాధాన పడుతున్నాడు. అయితే చేస్తే పోతున్న పోయి చేస్తే చేసిన కానీ పట్టు ప్రభా, నువ్వు పచ్చ గడ్డివి నాయన, నేను ఎండు గడ్డి నాయన అని ప్రార్థన చేస్తున్నట్టు. ఒక నాయకుడు, ఒక అధిపతి, ఒక అధికారి, ఒక సుపీరియర్ వస్తే వంగి మెలికెళ్ళి తిరుగుతూ వాడి ముందు నయ విన్యాసములు ప్రదర్శిస్తావే, మరి అంతకంటే అధ్వానమా నా ప్రభు? ఏం చేసినావు నువ్వు నాకు? ఇది సమాధాన పడే పద్ధతి.
నువ్వు నాకేమైనా చేస్తే ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు, నేను వెళ్ళు చోట హల్లెలూయా తినుటకు ఆహారమును ధరించుకుంటకు వస్త్రమును కోరిన అమ్మాయితో పెళ్ళి మామ సంపాదన మొత్తం వెతుకొని వచ్చుట, ఇవన్నీ నాకు అనుగ్రహిస్తే అప్పుడు నీవు నాకు దేవుడవు, అప్పుడు నీవు నాకు దేవుడవు. లేకపోతే నేను అడుగుతా, లేకపోతే నేనైతే అంటే పోహ నువ్వు నీ నూనె బుడ్డి అంటున్నా. ఎవడు పోయమన్నాడు నిన్ను నూనె? ఆమెన్. ఇస్తే అట చూడండి. కానీ ఇక్కడ ప్రార్థన చూసారు ఎంత అద్భుతంగా ఉంది. ఆత్మీయులు ఆత్మీయ విషయం మనస్సు నుంచుతారు. ఏది ఆత్మీయమైన విషయం అంటే పర సంబంధమైనది, దైవ చిత్తానుసారమైనది, దేవుని చిత్త వృత్తి యందు నిలకడగా ఉండేటువంటిది, ఆయన మనస్సును చూరగొనేటువంటి ప్రార్థన, ఆయనకు వినయముగా తెలియజేసేటువంటి మనవి. ఫిలిప్పీ 4:6 అంటాడు, కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులు తెలియజేయండి, డిమాండబుల్గా కాదు. అర్థమైందా దాని రివర్స్లో మాట? కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులు ఆయనకు తెలియజేయండి. అట్ట తెలియజేసే విధం చూడు. అయ్యా శుద్ధ హృదయం కలుగజేయుమా అన్నీ ఇక్కడి నుంచే కాపీ కొట్టారు, చాలా ఉన్నాయి ఇక్కడ. హిమము కంటే తెల్లగా ఉందా అక్కడ, హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను అడుగు. ఇంకెవడికి అడిగినా పోదు, ఇంకెవడికి అడిగినా యేసు రక్తము 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 అమూల్యమైన. ఎందుకు అమూల్యమైందంటే ఆ రక్తానికి మాత్రమే నన్ను సమస్త మానవాళిని కడిగేటువంటి శక్తి ఉన్నది. ఇంకా వేరే ఎవరికి, ఏ రక్తానికి లేదు. రక్తము వలనే ప్రతిదీ కూడా పరిశుద్ధపరచబడునని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా అంటాడు రోమాలో. మరి ఆ రక్తము గొర్రెల యొక్కయు మేకల యొక్కయు మనుషుల యొక్కయు రక్తము వలన కాదు, నిష్కళంకమును నిర్దోషమునైన గొర్రెపిల్ల రక్తం కావాలి. కళంకము లేనిది ఏది ఉంది ప్రపంచంలో? కళంకము లేని నీళ్లతో అభిషేకించాలి దేవుణ్ణి అని చెప్పేసి ఎదిగి చాలా దమాకులాడాగించి ఒక కొబ్బరిలో మాత్రమే కళంకము అవ్వని నీరు ఉంటాయి కొబ్బరి కాయలు, కాబట్టి కొబ్బరికాయ కొడుతున్నారు. మరి అది అంగీకారమా? చెప్పండి. నీ హృదయాన్ని పలగొట్టాల్సిన చోట కాయను పలగొడుతున్నావు, అప్పటికే తృప్తి పడుతున్నాము. మనం చేస్తున్న భక్తి అంతా కూడా మన తృప్తి, ఆయన సంతృప్తి కాదు. ఆయన మన యందు ఆనందిస్తే అని అందుకే దైవజనుడు ఆ మాట పలికాడు. ఒక మాట చాలా శక్తివంతమైంది బైబిల్లో, మీరు అంత తేలిగ్గా తీసేయడానికి అవకాశమే లేదు. సంతృప్తి మనకుందా? ఇప్పుడు మనం చేసే భక్తిలో ఎగిరెగిరి ప్రార్థన చేసినాం, ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినాం, కొద్దిసేపు గంటల తరబడి ఏడ్చేసినాం, మనసుకు తృప్తిగా హాయిగా అనిపించింది. ఎవరికి? మనకు తేలిక అనిపించింది. అమ్మయ్యా కడిగేసినట్టు అయిందిరా నాయన అని బయటకు వచ్చి అనుకున్నావు. కానీ మరి ప్రభువు సంగతో, ఆయన సంగతి నిజంగా ఆయన మన యందు ఆనందించాడా? అందుకే మాట్లాడాడు దైవజనుని ద్వారా పరిశుద్ధాత్ముడు. ఆ మాట అర్థమైనోనికి అర్థమైనంత యేసు రక్తమే జే. ఆయన మన యందు ఆనందిస్తే వాళ్ళని మనకు ఆహారంగా తీసుకొస్తాడన్నాడు. అంటే మనము ఆయన యందు ఆనందిస్తున్నాం ఎంతసేపు ఇదే, ఆయన మన యందు ఆనందం లేదు. ఆమె అందుకే రండ్రా, ఇటు కాదు కానీ రండ్రా మనం మాట్లాడుకుందాం. ఇది కేవలము మాట్లాడుకొనుట ద్వారా వివాదము తీర్చుకొనుట ద్వారా. ఆ తీర్చుకునే క్రమం ఏంటి? ఆయనతో వివాదము తీర్చుకునే క్రమం ఏంటండి? ఆయనతో సమాధానపడుట, ఆయనతో కాంప్రమైజ్ అవుట. అప్పుడు ఏమైపోతుంది? పాపం పరిహరించబడుతుంది. ఇది తెలిసినటువంటి దైవజనుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నా హృదయాన్ని గడగయ్యా. హిస్సోపుతో గడుగు. దేంతో గడగాలో కూడా సారే చెప్తున్నాడు. అదే పాట.
హృదయమస్థిరమైన హేతువు చేత నడకయు తడబడ. అందుకని నూతనముగా స్థిర మనస్సును. బా, ఎంత గొప్ప ప్రార్థన చూడండి. అడగాల్సింది ఏందమ్మా? స్థిరమైన మనస్సును అడుగు. 3 రోజుల ప్రార్థన, 4 రోజుల ప్రార్థన, వారం రోజుల ప్రార్థన, వారము 10 రోజుల ప్రార్థన, ఖతం, ఫినిష్, మళ్ళీ కనపడుతుంట. అంతకుముందు బాగా ప్రార్థన చేస్తుంటే ఏమైందమ్మా అంటే, టైం లేదు బ్రదర్. అవును, నీకు టైం తర్వాత దొరుకుతుంది, ఒక టైం ఉంది నీకు, తర్వాత నిర్ణయ కాలం ఉంది. అక్కడ యుగయుగాలు ప్రార్థన చేస్తూ ఉంటావు. అప్పుడు ఇప్పుడు చేయనోళ్ళు అప్పటికి యుగయుగాల ప్రార్థన నరకంలో, నిత్యాగ్ని, నరకాగ్ని గుండంలో. ఎందుకంటే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు అన్నాడు. పురుగు సావదు, పురుగు అంటే ఆత్మ చనిపోదు. అప్పుడు ప్రార్థన వస్తుంది. అంతరంగపు కలుషములచే కలుగు హృదయావేదన మరి అధికమాయెను యేసువా. అంతరంగంలో ఉన్న కలుషములు ఏం చేస్తున్నాయట? అధికమైపోయినాయి. దానివల్ల ఏమొస్తుంది? ఆవేదన కలుగుతుంది. అందుకని హిమము కంటే తెల్లగా నన్ను శుద్ధి చేయుము యేసువా. హిమము కంటే తెల్లగా హృదయమస్థిరమైన హేతువు చేత నడకయు తడబడ. నూతనముగా స్థిర మనస్సును నాకు సగి నీ జాడలో నన్ను నడువజేయుము యేసువా. నూతనముగా స్థిర మనస్సును నాకు సగి నీ జాడలో నన్ను నడువజేయుము యేసువా. హిమము కంటే తెల్లగా. హల్లెలూయా. హిమము కంటే తెల్లగా నన్ను గడుగు నాయనా, నా హృదయాన్ని గడుగు నాయనా, నా అంతరంగమును శుద్ధీకరించు నాయనా అని ప్రార్థన చేస్తూ ఆయనతో సమాధాన పడుతున్నాడు భక్తుడైనటువంటి దావీదేనా? కన్ఫర్మా? రైట్, దావీదు. ఇంకో మాట అన్నాడు చూసావు అక్కడ, నా పాపములకు విముఖుడవు. విముఖుడవు అంటే అర్థం ఏంటండి? చెప్పండి. విముఖుడవు అంటే అర్థం ఏంటి? విముఖత అంటే అర్థం ఏంటి? ఇష్టమా? ఇష్టం లేకపోవట. విముఖుడవు అంటే చూపు తిప్పేసుకుంటా. దేనికి చూపు తిప్పుకోమన్నాడు? పాపములను గనక నీవు పట్టించుకుంటే, నువ్వు చూస్తే, నీ సన్నిధిలో నేను నిలబడలేను. కాబట్టి నా పాపములకు విముఖుడు. ఎంత ప్రార్థన చూసారా? ఎంత అద్భుతమైన ప్రార్థన అది. అంటే నేను పాపాలు చేస్తాను, నువ్వు ముఖం తిప్పుకోని కాదు దాని అర్థం. అట్లా కాలబడుతుంది. మరి అట్లా అర్థమై కాలబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆడికి ఎవరికి అర్థమైంది? నీ సన్నిధిలో 1 దినము గడుపుట 1000 దినములకు. 1 దినం చాలు, 1000 దినముల తర్వాత మళ్ళీ కనపడతాను అన్నట్టు. అట్టుంది మరి. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము. కలగడానికి సహాయం చేయి. కాదు, నువ్వే కలుగజేయి. ఆ పదాలు జాగ్రత్తగా మీరు ధ్యానించండి, ఎంత అద్భుతంగా ఉంటాయండి. నువ్వే కలుగజేయి, నువ్వే కడుగు. హిస్సోపుతో నువ్వే కడుగు, నువ్వే నూతనంగా స్థిర మనస్సును దయచేయి. ఇంకోటి అద్భుతంగా అంటున్నాడు, నీ రక్షణ నా నుంచి దూరం చేయకు. నీ రక్షణానందము
మరలా కలగజేయము. ఉందా? రక్షణ నిలిచి ఉంటే రక్షణ ఆనందం ఉంటుంది. గుర్తుంచుకోండి సదరు సభ్యులకు వందనములు. రక్షణ నిలిచి ఉంటే రక్షణ ఆనందం ఉంటుంది. రక్షణ లేకపోతే రక్షణ ఆనందము ఉండదు. రక్షణ ఆనందము లేకపోతే అశాంతి చేకూరుతుంది, సమాధానం వెళ్ళిపోతుంది, చీకటి వెంటాడుతుంటుంది, ప్రేతల గుంపు మన చుట్టూ ఉన్నట్టే ఉంటుంది. రక్షణ ఉండాలి. పోగొట్టుకోకూడనిది, విలువైనది, ఘనమైనది. రక్షణ పోగొట్టుకోకూడదు. ఒకవేళ రక్షణ గనక అటు ఇటుగా ఉంటే ఆనందం పోతుంది. రక్షణ ఆనందం పోతుంది. అందుకే అంటున్నాడు, రక్షణలోనే ఉన్నాడు కానీ తప్పులో అయిపోయాడు, తప్పులో చిక్కుకున్నాడు, బురద అంటింది కాబట్టి ఆనందము కరువైపోయింది. నీ రక్షణ ఆనందము నాకు మరల దయచేయి. నీదు ప్రజలు నీలో హర్షింప మరలా బ్రతికించు యేసు, మరలా బ్రతికించు. ప్రార్థన దైవ సేవకునిది. నీదు ప్రజలు నీలో హర్షించాలంటే ఏం చేయాలా? మరలా ఎందుకు? సచ్చారు కాబట్టి, బ్రతికి లేరు కాబట్టి, బ్రతికున్నామని అనుకుంటున్నారు కాబట్టి, అంతే. మరలా బ్రతికిన అనుభవం ఎలాగుంటుందంటే సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. మృతులు ఎందుకు ఆరాధిస్తారు అంటే మృతతుల్యమైనటువంటి స్థితిలో ఉన్నవాడు ఎవడు అంటే స్తుతించని వాడు. ఎవరు స్తుతించరు అంటే మృతుడు. ఎవరు మృతుడు అంటే ఆయన లేనివాడు. ఆయన ఎందుకు లేడు అంటే ఆయన మాటకు విలువ లేదు. స్టెప్ బై స్టెప్ వెనక్కి వెళ్తూ ఉంటే స్థితి ఎక్కడికి పోతుంది అంటే ఆయనే లేడు. లోపల డీజేలు అల్ల అట్టహాసము అల్ల ఈ కోలాహలం చేయి జనసమూహం తప్ప ఏమీ లేదు. ఆయన లేడు. కాబట్టి ఇప్పుడు కావాల్సిందేంటి? ఆయన కావాలి, ఆయన రావాలి, ఆయన కావాలి, ఆయన మాట రావాలి. ఆయన మాట వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. రక్తమెచ్చే ఆయన మాట వెల్లడి అవ్వాలి అంటే ఆయన ఉండాలిగా. ఆయనే ఎలగొడుతుంది ఎప్పుడో కార్యక్రమాల చేత. మళ్ళీ ఆయనను ఆహ్వానించాలి, వివాదము తీర్చుకోవాలి. ఆయనతో ఉన్న వివాదము తీర్చుకోవాలి. ఏమడుగుతున్నాడు ఆయన? నీలో ఉండాలని, ఆయన చిత్తము నీ యందు నెరవేర్చబడాలని, ఆయన మాటకు మనము విలువ ఇవ్వాలని, విలువిచ్చిన ఆ మాటను మనము ప్రవర్తించాలని, ఆయన మాట చొప్పున ప్రవర్తించాలని, సద్భక్తి కలిగి బ్రతకాలని, ఆయన కనుసన్నలలో కృపా కటాక్షములలో బ్రతకాలని ఆశిస్తున్నాడు. అంతకుమించి ఇంకేం అడుగుతాడు? ఒకవేళ ఏమన్నా అడిగితే ప్రపంచంలో ఉన్నదంతా ఆయనది కదా, ఇంక అందులో నుంచి ఆయనకి ఇచ్చి ఇంక భుజాలు ధరుముకొని భుజాలు పైకెత్తే అవివేకమైనటువంటి స్థితి మనకెందుకు? ఆయనకి ఇచ్చి గొప్పతనం ఏముంది? ఏమన్నా చేయగలం? అలాగా ఏమి చేయలేము. కాబట్టి ఆఖరిగా ఒక మాట ధ్యానం చేసుకొని ఆయనతో వివాదము మనము ఈరోజు తెంచుకుందాము గాక. హల్లెలూయా. మీకా గ్రంథము 6:2 చదవాలి చకచక. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు. యెహోవాకు వ్యాజ్యము కలదు. ఆయన ఇశ్రాయేలుల మీద వ్యాజ్యమాడుచున్నాడు. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా, యెహోవా ఆడు వ్యాజ్యమును ఆలకించుడి. నా జనులారా నేను మీకేమి చేసి తినిగో వినాలి. నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్నటువంటి పర్వతమా విను, ఇటు విను. వింటున్నారా? ఇప్పుడు చెప్పడరా అని నరులతో మాట్లాడుతున్నాడు. చూడు, నా జనులారా ముందు పదానికి ఈ పదానికి వ్యత్యాసం అర్థమైందా? ముందు పదాన్ని ఏమంటున్నాడు? భూమికి పునాదులుగా ఉండి నిశ్చలములైనటువంటి పర్వతములారా.
అదే మాట అన్నాడా ఇంకేమన్నా? అదే నేను 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 ఆడు వ్యాజ్యం అంటే నా యొక్క వాదం ఏందో వినండి. నేను చేసే వాదం ఏంటో మీరు వినండి. మీకు తెలిసి ఉండాలి, మీకు తెలిసి ఉండాలి, మీకు తెలుసు ఆల్రెడీ, మీకు తెలిసి ఉండాలి. వినండి, మీరు వినండి అని చెప్పి ఇటు ఏమంటున్నాడు? నా జనులారా, ప్రజలారా అనలేదు. మూర్ఖులారా, ముష్కరులారా, నశించువారులారా, ఈ పదాలు వాడలేదు. నా జనులారా. బా అంటే కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. కోపించుచునే వాత్సల్యము చూపేటువంటి ప్రేమ అక్కడ తారసపడుతుంది. మీకు అర్థమైందా? అక్కడ కనపడుతుంది. మీకు అర్థమైందా? పర్వతములను సాక్ష్యంగా పెట్టి పర్వతంలో మీరు వినండి, ఇటు వినండి అని అన్నాడు. అని ఎవరితో వ్యాజ్యం చేస్తున్నాడు? ప్రజలతో వ్యాజ్యం చేస్తున్నాడు. వ్యాజ్యం ఆడుతున్నప్పుడు అంటే ఆయన వాదము వినిపిస్తూ ఉన్నప్పుడు ఏ పదాలు పలుకుతూ ఉన్నాడో గమనించండి. అక్కడ ఏం కనపడుతుందో ఆంతర్యము, ఆయన భావము ఏంటో మీకు అర్థమైపోతుంది. నా జనులారా, నేను మీకు ఏం చేసి తిని మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితిని, అది నాతో చెప్పండి. మిమ్మల్ని మీకు ఏం చేశానో చెప్పండి రా. అసలు మీరు ఇంత ఆయాసపడిపోవడానికి, ఇంత యాష్టపడిపోవడానికి, నా నుంచి దూరం అవ్వడానికి, నేను చెప్పింది వినకుండా ఉండడానికి, నాశనం అయిపోవడానికి కారణం ఏందో చెప్పండి. మీరు వింటున్నారు కదా, అయ్యా చెప్పు అంటున్నాడు. తర్వాత ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీం మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతులైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శించు. ఇక్కడ సబ్జెక్ట్ మారిపోయింది మళ్ళీ. హల్లెలూయా. ఇక్కడ ఇప్పటి వరకు ఈ 5వ వచనం వరకు 5వ వచనం వరకు ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని? నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్టు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకోనండి అని అన్నాడు అతను. ఆ తర్వాత గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత పలుకుతున్న మాటలు, జరుగుతున్న విధి విధానము వేరే. మళ్ళా ఏమి తీసుకొని నా ప్రభువు నేను సమాధానపరచాలంటున్నాడు. తర్వాత అది వేరు, మళ్ళా అతను వేరు. ఇక్కడి మటుకు మాత్రం ఆయన మాట్లాడుతున్న మాటలు, ఐగుప్తు దేశంలో నుండి, దాసగృహంలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చాను, తప్పు చేశానా? మోషే అనేటువంటి కొన్ని ఏర్పాటు చేసుకున్నాను, తప్పు చేశానా? అతన్ని మీరు ఎంత గాయపరిచినా, ఎంత నొప్పించినా మిమ్మల్ని నడిపించాడు, ఆ విషయంలో నేను తప్పు చేశానా? బండ నుంచి నీళ్ళు ఇచ్చాను, తప్పు చేశానా? సముద్రాన్ని చీల్చాను, తప్పు చేశానా? నేనేం తక్కువ చేశాను మీకు అంత ఆయాసపడిపోవడానికి? సమాధానం ఈరోజు కూడా ఆయన మనల్ని ఆత్మరూపిగా, ఆత్మీయ కోణములో నీకేం తక్కువ చేశానని అడుగుతున్నాడు. చెప్పగలమా సమాధానం? తినడానికి ఎప్పుడైనా కరువుతూ ఉన్నావా? ఆపదల్లో ఉన్నప్పుడు తప్పించలేదా? దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్చలేదా? దిక్కు దశ లేని బ్రతుకులకు ఒక దిక్కును కల్పించలేదా? ఒంటరిగా ఉన్నటువంటి జీవితాలకు జంటలు ఇయ్యలేదా? సంతు లేని వారికి సంతానములను గ్రహించలేదా? ఏం చేయలేదు ఆయన. రండి నా దగ్గరికి, వివాదం తీర్చుకుందాం. మీరు చేస్తున్నది, మీరు చూస్తున్నది, మీరు అనుభవిస్తున్నది, మీరు చేస్తున్న యావత్తు మీకు పాపముగా ఆరోపించబడుతుంది సుమా. నాతో మీరు సమాధాన పడితే, నాతో గనక మీరు సమాధాన పడితే ఈ రోజున ఈ పాపములను కడిగేసేస్తాను, కృప చూపిస్తాను. కృపలో ఐశ్వర్యవంతుడని నేను, మీకు తెలుసు కదా అంటున్నా. ఏమి చేశాను నేను? ఏం తక్కువ చేశాను? మన వాడుక భాషలో అంటే ఏం తక్కువ చేశాను? ఏ దిక్కు, ఏ దశ, ఏ పరిస్థితులు,
ఎచ్చటికో తెలియని సుడిగుండాలలో నా పడవా ఊగిసలాడుతున్న బ్రతుకుల్లోంచి, వెలుగే లేని జీవితాల్లో నుంచి తప్పించలేదా అని అడుగుతున్నాడు. తప్పించుటకు సమర్థున్నా కాదా? నా వల్ల అవుతుందా లేదా? మోషేకు తోడున్నవాడను, దావీదుకు తోడున్నవాడను, యెహోషువకు తోడున్నవాడను, 31 రాజులను మట్టి కరిపించి అతనికి విజయమునిచ్చిన వాడను. శత్రు భయము చేత భార్య బిడ్డలకు ఒక ముద్ద పెట్టుకోలేని దిక్కుమాలిన స్థితిలో ఉన్నవాడిని అధిపతిని చేశాను కదా, మీకు తెలిసిన సంగతి కదా. ఏం చెయ్యలేదు నేను అని అడుగుతున్నాడు ఆయన. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఆయనే రమ్మంటున్నాడు కదా. ఈరోజు అంశం ఆయనే రమ్మంటున్నాడు కదా. వెళ్ళొచ్చుగా ఒక్కసారి వెళితే గొడవ సద్దుమడిగిపోద్దిగా. హృదయంలో ఉన్న భారాన్నంతా తీసేస్తాడు, దింపేస్తాడు కదా. ఒక్కసారి మాట్లాడి చూడొచ్చుగా. ఒక్కసారి మాట్లాడి చూడొచ్చు కదా. ఒకసారి చూడు, ఒకసారి ట్రై చేసి చూడు, ఏకాంతంగా ఒకసారి ట్రై చేసి చూడు. గుండెలో ఉన్న భారాన్ని అంతా కూడా ఎలాగో తీసివేస్తాడో తెలుస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుడు మనతో మాట్లాడిన ఈ చక్కటి మాటలను బట్టి ఆయన్ని స్తుతిస్తూ, ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తూ 2 నిమిషాలు ఎవరికి వారు ఆయన సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన మన మధ్య ఉన్నారు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అనేది ఈరోజు అద్భుతమైన మాట చేత మాట్లాడారు. మనం ఇంత కాలము, ఇన్ని రోజులు మనము చేసిన ప్రార్థన ఆయనకు వెళ్తుంది అని మనం అనుకున్నామేమో. బహుశా మనము అనుకున్న ప్రతి కార్యము ఇంకా జరగట్లేదేంటి అని బహుశా మనం అనుకుంటున్నామేమో. మన అతిక్రమములు, మన పాపములు ఆయనకి అడ్డుగోడగా ఉన్నదని మనము గ్రహింపకున్నామేమో. ఆయన మనతో పలికిన ఈ చక్కటి మాటలు, వ్యాజ్యము తీర్చుకుందాము రండి అని దేవుడే మనకు ఆహ్వానం పలికిన ఎంత గొప్ప ప్రేమమయుడండి. ఆయన ప్రేమని తలస్తూ, ఆయన కృప మన పట్ల ఇంకా ఉన్నదని మనం గ్రహించుదుముగాక. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నిజంగా ఆయన పలికిన ఈ మాటను మన హృదయంలోనికి మనం తీసుకోగలిగితే, ఈ దినమే, ఈ క్షణమే ఆయనతో వ్యాజ్యమును మనము కుదుర్చుకోకపోతే మరో క్షణము మనకు బ్రతుకు ఉంటుందనేది తెలియదు. ఆయన క్షమ మరలా మన పట్ల కలిగి ఉంటుందో లేదో మనకు తెలియదు. ఈ క్షణమే ఆయన సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొని, మన అతిక్రమాలన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయన దగ్గర క్షమాపణలు కోరుతూ, అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభువా, మీరు మా ఎడల చూపిన కృపను బట్టి, ఇప్పటి వరకు మా ఎడల మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు తండ్రి అని ఒక్క నిమిషం మనం ప్రార్థన చేద్దామండి.
నమ్మదగిన దేవా, పరిశుద్ధుడా, విఘ్నమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృప, మీ ప్రేమ మా ఎడల ఉన్నతముగా ఉన్నదని మేము గ్రహిస్తున్నాము తండ్రి. మేము నశించిపోకుండా ఉండునట్లు అయ్యా, మేము మీతో పాటు యుగ యుగాలు కలిసి జీవించాలని మీరు ఆశతో మీరు మరొకసారి మమ్మల్ని దర్శించి మాతో మరొకసారి మాట్లాడిన మీ ప్రేమ కలిగిన మాటలను బట్టి మీకు వందనాలయ్యా. ఇదిగోండి ప్రభా, మీరు మా మధ్య ఉన్నారని మేము గ్రహించి తండ్రి మీ పాదాల దగ్గర చేరి మా క్షమాపణ మేము అడుగుతున్నాం ప్రభా. అయ్యా, మమ్మల్ని క్షమించండి. ఇప్పటి వరకు మేము చేసిన ప్రతి అకృత్యాలను బట్టి, ప్రతి దోషమును బట్టి, ప్రతి చెడ్డ క్రియలన్నిటిని బట్టి నాయన మీ ఎదుట మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం ప్రభా. మా అతిక్రమలన్నిటిని బట్టి నాయన మమ్మల్ని క్షమించండి నా తండ్రి. మీ క్షమాపణ మాకు కావాలి ప్రభా. అయ్యా, మీరిచ్చే జీవితము, మీరిచ్చే బహుమానమును మేము పొందుకొని మీరు ఆశించిన బ్రతుకును మేము జీవించి అనేక మందికి మాదిరిగా బ్రతికి అయ్యా, మొదట మీ రీతిని, మీ రాజ్యమును మేము వెతికి తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా నా జనము అని మీరు పెట్టిన ఆ పేరుకు తగినట్లుగా మేము బ్రతికే కృపను దయచేయండి నా తండ్రి. ఈ చక్కటి మాటల చేత మా ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నా తండ్రి, మీ మందిరంలో వచ్చిన ప్రతి బిడ్డను నాయన మీ చేతులకు అప్పగించుకుంటూ మరొక దినమున మీ సన్నిధిలో మేమందరము కూడి మిమ్మల్ని మహిమపరిచి మిమ్మల్ని స్తుతించి గణపరిచే కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య దివ్య మనోహర సహవాసం కూడి వచ్చిన మనకును, లైవ్లో పాల్పంపులు పొందబోతున్న ప్రతి ఒక్కరికి, భూలోకంలో సార్వత్రిక సంఘమునకును సదా తోడయుండి ఆయనతో వివాదము లేని జీవితము, నిష్కల్మషమైన, నిర్దోషమైన, కపటము, కల్మషము లేని జీవితము, ఆయన మెచ్చిన జీవితము ఆయన కృపచేత అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్.